ఒక హనుమంతుని ప్రాచీన కథ ఇది. బ్రహ్మదేవుడు బాలికి ఆశీర్వాదంగా ఒక వరమిచ్చాడు. అతనితో పోరాడే వ్యక్తి యొక్క అర్థశక్తి బాలిలోకి వస్తుంది. అందువల్ల అతను అజేయుడిగా మారాడు. బాలి మరియు సుగ్రీవులు ఇద్దరూ బ్రహ్మదేవుని ఆశీర్వాద ఫలితంగా జన్మించినవారు. బాలి తన శక్తిపై గర్వపడుతూ రావణుడిని ఓడించి అతన్ని తన తోకతో కట్టి 6 నెలలు ప్రపంచమంతా తిరిగించాడు. ఇది అతని అహంకారాన్ని మరింత పెంచింది. తన శక్తిమీద గర్వంతో అడవిని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. చెట్లు పీకేసి, సరస్సులను మురికిచేసి ప్రతి ఒక్కరినీ పోరాడమని సవాలు చేశాడు. అదే అడవిలో హనుమంతుడు రాముని నామాన్ని జపిస్తూ ధ్యానిస్తున్నారు. కాని బాలి ధ్వంసంతో అతని ధ్యానం భంగమైంది. హనుమంతుడు అతనికి ప్రశాంతంగా ఒక్క ప్రశ్న వేశారు. నీకు బ్రహ్మదేవుని ఆశీర్వాదం ఉంది. మరి ఈ వినాశనం ఎందుకు? రాముని నామస్మరణ చేయి. ఇది నీ గర్వాన్ని తగ్గస్తుంది. దానికి బాలి కోపంతో ఇలా అన్నాడు. ఓ చిన్న కోతి, నువ్వు నన్ను బోధించేవాడివా? ఎవరు నీ రాముడు? నేనెప్పుడూ ఆయన పేరు వినలేదు. అప్పుడు హనుమంతుడు ఇలా సమాధానం చెప్పారు. రాముడు 3 లోకాలకు అధిపతి. ఆయన ఒక్క నామస్మరణ జీవిత సముద్రాన్ని దాటిస్తుంది. కాని బాలి గర్వంతో ఇలా అన్నాడు. అలా అయితే ఆయనను పిలువు. చూద్దాం ఆయన శక్తి ఎంతో. అప్పుడు హనుమంతులవారు బాలితో ఇలా అన్నారు. ముందు నన్ను ఓడించు. తర్వాత నా రాముడి గురించి మాట్లాడు. దానితో బాలి యుద్ధం ప్రకటించాడు. మరుసటి రోజు హనుమంతుడు యుద్ధానికి వెళ్లబోతున్నప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ హనుమంతుడితో ఇలా అన్నారు. హనుమంతుడా, నా కుమారుడైన బాలిని క్షమించు. హనుమంతుడు భక్తితో బ్రహ్మదేవుడిని నమస్కరించి ఇలా అన్నారు. వాడు నన్ను అవమానించగలడు, కాని నా రాముని కాదు. ఈ యుద్ధం జరుగాల్సిందే. కాని బ్రహ్మ ఇలా అన్నారు. యుద్ధం అనివార్యం అయితే హనుమా, బాలికి ఉన్న వారంతో ప్రత్యర్థి బలంలో సగం తనకి వస్తుంది. కాని నీ అపరిమితమైన శక్తి తను భరించలేడు. కావున నీవు నీ శక్తిలో కేవలం ఒక 10 వంతు మాత్రమే తీసుకో. అప్పుడు హనుమంతుడు నమస్కరించి తన యోగముద్రలో శ్రీరామచంద్రుడిని ధ్యానించి తన యొక్క 90 వంతు శక్తిని రాములవారి పాదాలకి సమర్పించారు. బాలితో యుద్ధంలో హనుమంతుడు అడుగుపెట్టిన వెంటనే అతని 10వ వంతు శక్తి బాలిలోకి వెళ్ళింది. బాలి శరీరం భయంకరంగా విస్తరించింది, విరిగిపోగా సాగింది. అప్పుడు బ్రహ్మదేవుడు బాలితో ఇలా అన్నారు. హనుమంతుడి పూర్తిస్థాయి శక్తిలో ఇది కేవలం 10 వంతు మాత్రమే. నువ్వు అది కూడా భరించలేకపోయావు. అలాంటి శక్తివంతుదైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముని నామస్మరణలో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు బాలి పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు. హనుమంతుడి శక్తికి నేను సమానం కాను. హనుమంతుని క్షమించమని వేడుకుంటున్నాను. ఇలా బాలి గర్వం మరియు అహంకారాన్ని హనుమంతుడు అణచివేశారు. అందరూ నాతోపాటు ఒక్కసారి చెప్పండి. జయ హనుమాన్, జయ శ్రీరామ్.